అంజుని హోలీ వేడుకల్లో కిడ్నాప్ చేయాలని రణ్వీర్ ట్రై చేస్తూ ఉండగా మనోహరి హెల్ప్ చేస్తూ ఉంటుంది. కానీ రంగుల్లో పిల్లలందరూ మునిగిపోవడంతో వాళ్ళలో అంజుని గుర్తుపట్టడం కష్టమవుతుంది రణ్వీర్కి. ఏదైనా ఐడియా ఇవ్వు అని మనోహరిని అడగగానే, సరే నేను వెళ్ళి పిల్లల మీద నీళ్లు పోస్తాను, అప్పుడు అంజు దొరికిపోతుంది, అప్పుడు తీసుకెళ్ళిపో అని అంటూ యాదమ్మని మోటార్ ఆన్ చేయమని పిల్లలపై నీళ్లు పడుతూ ఉంటుంది మనోహరి. అది చూసిన అమర్ పిల్లలు పారిపోతూ ఉండగా, ఏంటి మనోహరి ఏం చేస్తున్నావు అని అడుగుతూ కోపంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు మనోహరి ఇలా అంటుంటుంది, ఇది కూడా ఒక రకమైన హోలీ అమర్, రెయిన్ డ్యాన్స్ లాగా పిల్లలు చక్కగా డ్యాన్స్ చేస్తారు అని అంటూ ఏదో కవర్ చేసే ప్రయత్నం చేస్తుండగా అమర్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా, వద్దు వాళ్ళు పారిపోతున్నారు, వాళ్ళని హోలీ ఆడుకోనివ్వు, యాదమ్మ మోటార్ ఆఫ్ చేయి అని అమర్ చెప్పగానే అలాగే అంటూ వెళ్ళిపోతుంది. యాదమ్మ మోటార్ ఆఫ్ చేసి వస్తుంది. ఇక మళ్ళీ రణ్వీర్ మనోహరి దగ్గరికి వస్తాడు. మనోహరి ఏం చేయలేక సైలెంట్గా ఉంటుంది. ఏదో ఒక ఐడియా చెప్పు మనోహరి అని అంటుండగా, నాకు వీలైంది నేను చేశాను, కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు, నువ్వు ఇక్కడ ఎక్కువసేపు ఉండకు, వెళ్ళిపో అని మనోహరి బెదిరిస్తూ ఉంటుంది రణ్వీర్ని. లేదు, నేను అంజు కోసం వచ్చాను, అంజుతోనే వెళ్తాను అని దృఢంగా గట్టిగా చెప్తుంది రణ్వీర్. ఏం చేయాలా అని వాళ్ళు ఆలోచిస్తూ ఉండగానే ఇక అంజు పాప మనోహరి దగ్గరికి వస్తుంది. మనోహరి సైలెంట్గా నిలబడి ఉండడంతో, ఏంటంటే మీరు హోలీ ఆడట్లేదు, రండి హోలీ ఆడదాం అని అంటూ ఉంటుంది అంజు పాప. నువ్వెవరు అని యాదమ్మ అడగగానే, నేను అంజుని అంటుంది అంజు. దాంతో యాదమ్మ, మనోహరి, రణ్వీర్ ముగ్గురు షాక్ అవుతారు. వెతకబోయే తీగ కాలికి తగిలినట్టు అనిపిస్తుంది వాళ్ళకి. తీసుకెళ్ళమన్నట్టు కళ్ళతో సైగ చేస్తూ ఉంటుంది మనోహరి రణ్వీర్కి. అలాగే అన్నట్టు సైగ చేస్తూ ఉంటాడు రణ్వీర్ కూడా. పిల్లలు అమర్తో రాథోడ్తో హోలీ ఆడుతూ ఉంటారు. ఏ బాధపడుతున్న అమ్ముని పక్కన నిలబడి ఓదారుస్తూ ఉంటుంది బాగి. అప్పుడే మిలిటరీ వెహికల్ అమర్ ఇంట్లోకి ఎంటర్ అవుతుంది. బయటున్న లాయర్ భయపడగా ఇద్దరు సోల్జర్స్ వచ్చి అమర్కి విష్ చేస్తారు. ఏంటి, ఎందుకు వచ్చారు మీరు అని అడుగుతుండగా, రాథోడ్ సార్ నేనే రమ్మన్నాను, రణ్వీర్ సిటీలోకి ఎంటర్ అయ్యాడు కదా, పిల్లలకి ఏదైనా థ్రెడ్ ఉంటుందేమో అని రమ్మన్నాను అనడంతో, గుడ్ జాబ్ రాథోడ్ అంటూ అటొక్కరిటొక్కరు నిలబడండి, బయట నుండి ఇంట్లోకి ఎవరిని రానివ్వకండి అని అమర్ ఆర్డర్ వేయగానే అలాగే అంటూ వాళ్ళు పొజిషన్స్లోకి వెళ్ళిపోతారు. నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటుంది మనోహరి రణ్వీర్ని. ఇక ఎలా అంజుని కిడ్నాప్ చేయాలి అని ఆలోచించిన రణ్వీర్ అంజుని చూస్తుండగా, అంజు రణ్వీర్ని పరిశీలనగా చూసి, రణ్వీర్ అంకుల్ మీరా, ఎలా ఉన్నారు, ఎప్పుడొచ్చారు అని అంటూ ఉండగా రణ్వీర్ని అంజు గుర్తుపట్టడంతో మళ్ళీ ముగ్గురు షాక్ అవుతారు. అంజు మాత్రం ఏమాత్రం తగ్గకుండా, రండి అంకుల్ మాతో పాటు హోలీ ఆడుదురు రండి, ఈ వేషం ఎందుకు వేశారు మీరు అని నిలదీస్తూనే ఉంటుంది అంజు. నేను ఆడతానమ్మా, నాకు కాస్తని వాటర్ తీసుకురావా అని అడుగుతాడు రణ్వీర్. అలాగే అంటూ అంజు లోపలికి వెళ్ళబోతూ ఉండగా అమర్ చూసి, ఎక్కడికి వెళ్తున్నావు అంజు అని అడుగుతూ ఉండగా, అంకుల్కి వాటర్ అని అంటుంది అంజు. ఏంటి అని వినబడక అమర్ మళ్ళీ అడగగా, వాటర్ వాటర్ అంటుంది అంజు. తొందరగా రా అంటూ అంజుని వెళ్ళమంటాడు అమర్. అంజు వెళ్ళి వాటర్ తాగుతూ ఉండగా రణ్వీర్ని వెళ్ళమని అంటూ ఉంటుంది మనోహరి. వెనకాలే వెళ్ళిన రణ్వీర్ కూడా ఫేస్కి కర్చీఫ్ కట్టుకొని వాటర్ తాగుతున్న అంజు ముఖాన మత్తు మందు స్ప్రే చేస్తాడు. దాంతో అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది అంజు. ఎలా తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటాడు రణ్వీర్. అప్పుడే మనోహరి వచ్చి, ఏమైంది, ఏం చూస్తున్నావు అని అడుగుతూ ఉండగా, ఎలా తీసుకెళ్లాలా అని చూస్తున్నాను అని అంటూ ఉంటాడు రణ్వీర్. బ్యాక్ డోర్ నుంచి వెళ్ళి గోడ దూకై అని సలహా ఇస్తుంది మనోహరి. అలాగే అంటూ స్పృహ తప్పిపోయిన అంజుని ఎత్తుకొని కిచెన్లోకి వెళ్తాడు రణ్వీర్. అదే టైంలో ఆరు పాప వచ్చి
అంజు అక్కెక్కడ, అంజు అక్కెక్కడ అని అడుగుతుండగా అందరూ అంజుని వెతుకుతూ ఉంటారు. తను వాటర్ కోసం వెళ్ళింది, నేను వెళ్ళి చూసొస్తాను అని అమర్ ఇంట్లోకి వెళ్ళి అక్కడ కింద పడిపోయిన వాటర్, అక్కడే ఉన్న పెద్ద డ్రమ్, ఆ కలర్స్ అడుగులు కిచెన్లోకి ఉండడం గమనించి ఏదో జరిగింది అని అనుకొని అంజు అంటూ గట్టిగా అరుస్తాడు. రణ్వీర్ డోర్ స్ట్రక్ అవ్వడంతో అంజుని కింద పడుకోబెట్టి డోర్ తీసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక అమర్ కిచెన్లోకి వస్తూ అంజు అని గట్టిగా అరవడంతో అప్పుడే డోర్ రావడంతో అంజుని అక్కడే వదిలేసి గోడ దూకి పారిపోతాడు రణ్వీర్. అంజు అని గట్టిగా అమర్ అరవడంతో అందరూ ఆటల్లో మునిగిపోవడంతో బాగి రాథోడ్ మాత్రం అమర్ దగ్గరికి వస్తారు. ఏమైంది అని అడగ్గా ఆ రణ్వీర్ వచ్చి అంజుకి మత్తు మందిచ్చి కిడ్నాప్ చేయాలనుకున్నాడు అని అంటూ ఉండగా రాథోడ్ నోరు జారి కన్న కూతుర్ని ఇలా చేయడం అన్యాయం కదా అంటూ ఉండగా కన్న కూతుర్నే అనాథాశ్రమంలో వదిలేసింది ఆ తల్లి అని అంటాడు అమర్. అమర్ మాట్లాడిన మాటలు మాత్రమే విన్న మనోహరి షాక్ అయి భయంతో వణుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దామండి అని బాగి అడుగుతుండగా మత్తుమంది ఇచ్చినట్టున్నాడు, పడుకోబెడదాం అని అంటూ ఎవరికీ చెప్పకండి, హోలీ డిస్టర్బ్ అవుతుంది, పిల్లలు ఆడుకుంటున్నారు అంటూ బెడ్రూమ్లోకి అంజును ఎత్తుకొని వెళ్ళిపోతాడు అమర్. హోలీ వేడుకలు పూర్తవుతాయి. అంజు చుట్టూ చేరుతారు పిల్లలు. మెల్లిగా అంజు స్పృహలోకే వస్తుంది. ఏమైంది అని అడుగుతూ ఉంటాడు అమర్. డాడ్, అది అంకుల్, రణ్వీర్ అంకుల్, చాలా రోజుల తర్వాత చూశాను, వాటర్ అడిగారు, ఇద్దామనుకునే లోపే నేను నిద్రపోయాను డాడ్ అని అంటూ ఉండగా అంజు మాటలకి అమర్ బాగి అందరూ షాక్ అవుతారు. రణ్వీర్ని కోల్కతా పారిపోమని మనోహరి సలహా ఇచ్చిన నేను అంజుతోనే వెళ్తాను, లేదంటే నా ప్రాణం పోతుంది అని చెప్పి రణ్వీర్ పారిపోతాడు. అంజు అన్న మాటలకి అమర్ బాగి బాధపడుతూ ఉంటారు. రణ్వీర్కి అమర్ ఏ విధంగా బుద్ధి చెప్తాడు, మనోహరియే రణ్వీర్ భార్య అని తెలిసిపోతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.